బోర్డు దగ్గర మన తెలంగాణ అధికారులు ఏపీ అధికారులు హాజరు కాకపోవడం పట్ల తీవ్ర నిరసన తెలిపారు. ప్రధానంగా ఒకానొక దశలో ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎందుకు అనంటే గత 3 సమావేశాల నుంచి వరుసగా తాను ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పటికీ సమావేశానికి హాజరవుతున్నాను, కానీ అక్కడ ఏపీ అధికారులు ఈఎన్సీ లేదంటే సిఈ ఎవరు కూడా హాజరు కాకపోవడం ఏంటని చెప్పి బోర్డు చైర్మన్ ముందు కూడా అతుల్ జైన్ ముందు మన ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తీవ్ర నిరసన తెలిపినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికీ 3 సమావేశాలు అయినప్పుడు కూడా ఏపీ తప్పించుకునే వైఖరి చూపిస్తుందని చెప్పి కూడా మన తెలంగాణ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వాడాల్సిన నీటి కంటే ఎక్కువ వాడుకునే నేపథ్యంలో వాళ్ళకి వాదనలు లేవు, బోర్డు ముందుకు వచ్చి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలోనే ఇట్లాంటి ఎస్కేపిజం చూపిస్తున్నారని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. రేపు మళ్ళోసారి 11 గంటల వరకు సమయం ఇద్దాం వాళ్ళకని చెప్పి బోర్డు చైర్మన్ సూచనతో తెలంగాణ అధికారులు సరే అని ఉండిపోయారు. ఎందుకంటే సరే రేపటి వరకు చూసి రేపు కూడా వాళ్ళు హాజరు కాకపోతే మేము ఏదైతే చేస్తున్నామో డిమాండ్లు, మా డిమాండ్లు అన్నిటి కూడా నెరవేర్చాలి. ఏదైతే శ్రీశైలంకి సంబంధించి నీళ్లు ఉన్నాయో శ్రీశైలం నుంచి అటు పోతిరెడ్డిపాడు కానీ ముచ్చుమరి కానీ మల్యాల ఈ 3 ప్రాజెక్టులకు కూడా ఏదైతే నీటిని శ్రీశైలం తరలిస్తున్నారో అవి పూర్తిగా బంద్ చేయాలని చెప్పి తెలంగాణ అధికారులు బోర్డుకు సూచించారు. మరోవైపు సాగర్ నుంచి 7,000 క్యూసెక్లు ఇప్పుడు ప్రజెంట్ మొన్నటి వరకు 10,000 తీసుకుంటే ఇప్పుడు 7,000 క్యూసెక్లు తీసుకుంటున్నారు. ఆ 7,000 క్యూసెక్లను 5,000 క్యూసెక్లకు కూడా తగ్గించాలని చెప్పి బోర్డు ముందు ప్రతిపాదన పెట్టారు. మరోవైపు గత సమావేశంలో 23 టీఎంసీలు ఏదైతే సాగు అవసరాలకు నికర జలాల మీద ఉన్నటువంటి నీళ్ళ నుంచి 23 టీఎంసీలు సాగు నీటికి సరిపోతాయని చెప్పి, సాగు అవసరాలకు సరిపోతాయని చెప్పి ఏపీఎన్సీ ఒప్పుకొని ఈ సమావేశానికి ఎందుకు హాజరు కాలని చెప్పి కూడా మన ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా బోర్డు ముందు ప్రశ్నించారు. సో ఈ రేపటి సమావేశంలో కూడా ఈ 23 టీఎంసీలు ఒప్పుకొని ఎందుకు రాలేదంటే అంశం మీద కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు మన తెలంగాణ అవసరాలు ఇంకా తీరలేదు, మన వాటాకు సరిపడా నీళ్ళు ఇంకా వాడుకోని నేపథ్యంలో మిగిలిన ఏవైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్ళన్నిటి కూడా తెలంగాణకు మాత్రమే కేటాయించాలని చెప్పి బోర్డును డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ అధికారులు 63 టీఎంసీలు కావాలని, ఇది అంత మే వరకు ఈ మే ప్రణాళికగా అధికారులు చెప్పారు. 63 టీఎంసీలు తెలంగాణకు కావాలని, ఏపీకి 55 టీఎంసీలు కావాలని వాళ్ళు ప్రతిపాదన పెట్టినప్పటికీ కూడా కానీ వాళ్ళు 20 టీఎంసీలకు గత సమావేశంలో ఒప్పుకున్నారని చెప్పి మనకు అధికారుల ద్వారా సమాచారం తెలిసింది. చూద్దాం రేపు జరిగేటువంటి బోర్డు సమావేశానికి ఏపీ అధికారులు హాజరవుతారు లేదా. మరోవైపు తెలంగాణ అధికారులు ఇంకొక విషయంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసి తెలుస్తోంది. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం తర్వాత అటు ఒంగోలు సిఈ ఇటు నల్గొండ సిఈ ఇద్దరు కూడా సమావేశమయ్యారు. అది కూడా జలసౌధలో సమావేశమయ్యారు. కానీ కేఆర్ఎంబీ సమావేశం ప్రారంభానికి ముందు ఒంగోలు సిఈ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఉన్నతాధికారులు వాళ్ళ ఏపీ అధికారుల నుంచి ఎట్లాంటి స్పష్టమైన ఆదేశాలు లేవు, బోర్డు సమావేశంలో పాల్గొనాలా లేదా. దీంతో ఆ సిఈ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. దీని మీద కూడా తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడే ఉండి ఎందుకు సమావేశానికి హాజరు కాలేకపోయారు అనేటువంటి అంశం మీద కూడా బోర్డుకు నిరసన తెలిపారు. రేపు మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం మీద కూడా తెలంగాణ అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రధానంగా చూసినట్లయితే 3వ సమావేశం కనుక ఏపీ అధికారులు రాకపోతే సాగర్ నుంచి తరలించేటువంటి నీటిని 5,000 క్యూసెక్లు తగ్గించాలని బోర్డుకు చెప్పారు. అదేవిధంగా శ్రీశైలం నుంచి పూర్తిగా ఏపీకి వెళ్ళేటువంటి నీటి సరఫరా మొత్తాన్ని కూడా బంద్ చేయాలని చెప్పి బోర్డుకు డిమాండ్ చేశారు. చూద్దాం రేపు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో. ఓవర్ టు స్టూడియో. రైట్ శ్రీశైలం, థ్యాంక్ యూ.